హలో ఫ్రెండ్స్, హాయ్. టెక్ టాక్ ఛానల్లోకి స్వాగతం. ఎవరైతే ఫోన్లో ఎక్కువగా గేమింగ్ ఆడేవాళ్ళు, ఎక్కువగా వీడియో చూసే వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ప్రైస్ కనుక చూసుకుంటే 27K లోపలే ఈ ఫోన్ అవైలబుల్గా ఉంది. ఈ ఫోన్ అయితే ప్రీమియం ఫోన్ కేటగిరీలో వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఫోన్ ఒక పూర్తి ప్రివ్యూ చూద్దాం. డిస్ప్లే అయితే 6.67 ఇంచెస్ ఫుల్ AMOLED డిస్ప్లే విత్ ఇన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఇచ్చారు. మరియు 68 బిలియన్స్ కలర్ HDR10+ సపోర్ట్ మరియు 3200 నిట్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు. డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే కొన్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఇచ్చారు. ఇప్పుడు రన్నింగ్ ఫోన్లో అయితే 20K మరియు 30K బడ్జెట్ ఫోన్లో మ్యాక్సిమం విక్టెక్స్ ప్రొటెక్షన్ లేదంటే కొన్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 కానీ 5 కానీ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. కానీ ఈ ఫోన్లో పోకో కంపెనీ వాళ్ళు అయితే హై ప్రొటెక్షన్ గ్లాస్ అయిన కొన్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. మనమైతే చాలా గ్రేట్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. టచ్ విషయానికి వస్తే 120 GHz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. దీనివల్ల టచ్ పర్ఫార్మెన్స్ కానీ, టచ్ స్మూత్నెస్ కానీ, టచ్ ఆపరేటింగ్ కానీ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫోన్ IP రేటింగ్ అయితే IP68 రేటింగ్, IP69 రేటింగ్ ఇచ్చారు. సో ఫోన్ అయితే టోటల్ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్. OS విషయానికి వస్తే ఆండ్రాయిడ్ వర్షన్ 15 మరియు HyperOS 2 ఇచ్చారు. మరియు ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా 4nm ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్కి బీట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ వలన గేమింగ్ చాలా ఫాస్ట్గా ఆపరేటింగ్ అవుతుంది. పెద్ద పెద్ద గేమ్స్ అయినా ఫ్రీ ఫైర్, పబ్జీ గేమ్స్ కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది. పబ్జీ గేమింగ్స్ మరియు ఫ్రీ ఫైర్ గేమింగ్స్ ఆడే వాళ్ళైతే ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటికైతే కెమెరా గురించి మాట్లాడుకుందాం. రియర్ క్యామ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ PDAF, OIS మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే 20MP తో వస్తుంది. బ్యాక్ కెమెరా అయితే 4K రెజల్యూషన్ రికార్డింగ్ విత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ అయితే 6550 mAh ఇచ్చారు. ఫస్ట్ టైం లో బడ్జెట్ లో పోకో కంపెనీ హెవీ బ్యాటరీ లాంచ్ చేసింది. అండ్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంటే 100% బ్యాటరీ కేవలం 42 మినిట్స్ లో ఫుల్ అవుతుంది. సౌండ్ స్పీకర్స్ అయితే డాలీ ఆటమ్స్ ఇచ్చారు. కనెక్టివిటీ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.4 అండ్ 6.0 NFC కూడా సపోర్టింగ్ ఉంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా వీడియో చూస్తూ ఉండండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.